ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ఈ వ్యాలంటైన్స్ డేకి ఎవరైనా ఇన్స్పిరేషనల్ బెస్ట్ ప్రేమ జంటని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. అప్పుడు నాకు సడన్ గా సూర్యాపేట జిల్లాలో పరువు హత్యకు బలైన భార్గవి కృష్ణ గుర్తొచ్చారు. ఏ జన్మలో ఏ పాపం చేసిన్నో నా అనుకున్నవన్నీ కోల్పోతున్నా. ఎలా ఉన్నారు అంటే ఇంకా చెప్పలేదు. కానీ పక్కనే కృష్ణ ఉన్నారు. నాకు మీరిద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుగా ఉంది. భార్గవి, ఇంకొకటి ఏంటంటే మామూలుగా వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి మీ ఇద్దరి దృష్టిలో? వాడుకోవడం, వదిలేయడం అని అనుకుంటారు. కానీ హత్యకు గురయ్యాడనే విషయం ఎలా తెలిసింది భార్గవి నీకు? 11 అవుతుంది, 12 అవుతుంది, 1 అవుతుంది, ఇంకా రావట్లేడు. భార్గవి, భౌతికంగా మన మధ్య లేడు బంటి ఇప్పుడు, కానీ ఎప్పటికీ నీ మనసులో ఉంటాడు. ఈ వ్యాలంటైన్స్ డేకి మీరిద్దరు ఎన్నో ప్లాన్స్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కొత్త జంట మీరు. ఇప్పుడు నీ ఎదురుగానే నీ పక్కనే కృష్ణ ఉన్నాడు అనుకొని తనకి ప్రపోజ్ చేస్తావా? నీ మనసులో ఏముందో అతనికి చెప్తావా? ఒక్కసారి నీ పక్కనే అతని కటౌట్ ఉంది. 7 అడుగుల జీవితమా ఇది దేవుడి శాసనమా? అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ఈ వ్యాలంటైన్స్ డేకి ఎవరైనా ఇన్స్పిరేషనల్ బెస్ట్ ప్రేమ జంటని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. అప్పుడు నాకు సడన్ గా సూర్యాపేట జిల్లాలో పరువు హత్యకు బలైన భార్గవి కృష్ణ గుర్తొచ్చారు. ఈ వ్యాలంటైన్స్ డేకి వాళ్ళిద్దరి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా నుంచి భార్గవి ప్రస్తుతం నాతో జూమ్ లో ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నారు. అసలు వాళ్ళ ప్రేమ ఎలా చిగురించింది, అలాగే తల్లిదండ్రుల ఉన్మాదానికి బలైపోయిన కృష్ణకు న్యాయం చేయడానికి భార్గవి ఏం చేయబోతున్నారు, ముఖ్యంగా ఈ తరం ప్రేమికులకు ఆమె ఇచ్చే మెసేజ్ ఏంటి, ఇలాంటి విషయాలు ఎన్నో భార్గవిని అడిగి తెలుసుకుందాం. నమస్తే భార్గవి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అంటే ఇంకా చెప్పలేదు. కానీ పక్కనే కృష్ణ ఉన్నారు. నాకు మీరిద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుగా ఉంది. మీ ప్రేమకి సంబంధించి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకోవాలి భార్గవి. ముందుగా అసలు మీ ఇద్దరిది పక్క పక్క ఊళ్ళు కదా, మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది? అంటే ఇంకా ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఊర్లో. మా ఫ్యామిలీకి జరిగితే ఆ టైంలో పెద్ద అన్నయ్య ఉండి బంటిని తీసుకురావడం జరిగింది ఇంటికి. అట్లా తీసుకొచ్చినప్పుడు అట్లా కొన్ని రోజులు రావడం, బంటి అప్పుడప్పుడు అన్నయ్య తీసుకొచ్చినప్పుడే వచ్చేవాడు. ఇట్లా నార్మల్గా ఉన్నప్పుడు అట్లా ఏం ఎప్పుడు రాలే. ఇంతకు ముందు కూడా నాకు బంటి తెలియదు. అట్లా వచ్చినప్పుడు అట్లా బంటికి నన్ను చూడడం వల్ల ఒక ఒపీనియన్ వచ్చి నాకు అమ్మాయి కావాలి అని అనుకొని నాతో మాట్లాడండు. ఎట్లా నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి డైరెక్ట్ గా చెప్పిండు. అట్లా మెసేజ్ చేయడం కూడా జరిగింది. అయితే దానికి నేను ఆలోచించి ఇట్లా అని చెప్పి మాట్లాడిన తర్వాత కొన్ని డేస్ తర్వాత నేను ఓకే చెప్పిన. అట్లా మా లవ్ స్టార్ట్ అయింది ఫస్ట్. మీ ఇద్దరిది ఏ ఏ ఊర్లు భార్గవి? నాదేమో పిల్లలు మరి ఈ సూర్యాపేట పక్కనే, బంటిదేమో సూర్యాపేట. అంటే మీ ఊరికి వస్తూ వెళ్తూ ఉండేవాడా తను? అప్పుడప్పుడు. మీరిద్దరు అసలు ఏం చదువుకున్నారు? బంటి ఏమో బి ఫార్మసీ అయిపోయింది, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఏ టైంలో తను, అంటే ఏ ఇయర్ లో ఏం చదువుతున్నప్పుడు తను నీకు ప్రపోజ్ చేశాడు? నేను 10th ఎగ్జామ్స్ అయినప్పుడు. ఓకే. ఆహా. అంటే 4-5 ఏళ్ల ప్రేమ నిన్న మొన్న చిగురించిందేం కాదు. భార్గవి, బంటిలో మీకు నచ్చిందేంటి? బంటికి నేను ఫస్ట్ నుంచి చెప్పేది, నీలో నచ్చింది ఏంటిదంటే నాకు బంటి అంటే స్మైల్ అని చెప్పేదాన్ని నేను. ఆ, అంటే ఎప్పుడు బాగా నవ్వుతూ పక్కన వాళ్ళు కూడా నవ్విస్తూ ఉండేవాడు. అంటే బాగా హ్యూమరస్ గా కామెడీగా ఉంటాడా బంటి? ఇంకా మంచిగా మాట్లాడడం, ఎవరైనా రెస్పెక్టింగ్ గా మాట్లాడడం, ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు పెద్ద అయినా చిన్న అయినా సరే వాళ్ళు అన్న అనడం, అక్క అనడం మాట్లాడతాడు. అది నాకు ఇష్టం బాగా. మరి నీలో ఏమి ఇష్టం బంటికి? అంటే నన్ను చూసి అంటే నేను మాట్లాడే విధానాన్ని
అంటే నార్మల్ గా ఒక నార్మల్ పర్సన్ లాగా ఉండేదాన్ని. అంటే బాగా అంటే కొంతమంది గర్ల్స్ ఎట్లా ఉంటారు ఇంకా ఉమ్. వేరే లాగా ఉంటారు. అట్లా నన్ను చూసి ఇష్టపడడం, నీ క్యారెక్టర్ బాగుంది అని చెప్పడం. మీరిద్దరూ ప్రేమలో ఉన్నా గానీ చక్కగా ఎవరికి వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు. అవును. ఎక్కడా చదువుని నెగ్లెక్ట్ చేయలేదు. లేదు. బంటి అసలు ఏం చేయాలనుకునేవాడు? తన కలలు ఎలా ఉండేవి? అంటే బి ఫార్మసీ అయిపోయిన తర్వాత కొన్ని డేస్ ఖాళీగానే ఉండు. ఇంకా తర్వాత మనం బిజినెస్ పెట్టుకోవాలి, నేను చదువుకుంటున్నా అని చెప్పి నేను బీబీఏ డిగ్రీ చదువుతున్నా. అయితే బిజినెస్ గురించే కదా, మనం బిజినెస్ పెట్టుకుందాం అని చెప్పి మాట్లాడుకున్నాం మేము. మామూలుగా ప్రేమ జంటలకి వ్యాలంటైన్స్ డే వస్తోందంటే చాలా జోష్ వస్తూ ఉంటది. మీ ఇద్దరికి మంచిగా 4-5 ఏళ్లుగా పరిచయం. ప్రతి వ్యాలంటైన్స్ డే ఎప్పుడూ ప్రత్యేకమే కదా? అవును. వ్యాలంటైన్స్ డే ఎలా ప్లాన్ చేసుకునేవాళ్ళు సాధారణంగా మీరెప్పుడు? మీ ఇద్దరు ఈ లవ్ లో ఉన్నారని తెలిసినప్పటి నుంచి. ఈ 4 years లో మేము ఒకటేసారి వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం. ఎందుకంటే నేను ఇంటర్ లో మొత్తం హాస్టల్ నుంచి బయటికి ఎలా ఉండదు నాకు. అట్లా ఒక్కసారి మాత్రమే చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ వ్యాలంటైన్స్ డే వస్తుంది అని చెప్పి నేను చాలా ప్రిపరేషన్ చేసుకున్నాం బంటి నేను. లాస్ట్ ఇయరా? ఈ ఇయర్ ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలని చెప్పి ఆలోచించుకున్నాం. కానీ ఈ టైంలో ఇలా అయిపోయింది. నేను ఇంటర్ లాస్ట్ ఇయర్ సెకండ్ కూడా ఇయర్ ఏం చెప్పండి. ఒక్కసారి చేసుకున్నాం. ఒక్కసారి ఎలా ప్లాన్ చేశారు ఆ వ్యాలంటైన్స్ డే? అది కూడా మేము మీట్ కాలే, మళ్ళీ వేరే వాళ్ళతో పంపించడం. రోజ్ డే ఎప్పుడైనా, ఫ్లవర్ డే ఎప్పుడైనా, అంటే సారీ చాక్లెట్ డే ఎప్పుడైనా, టెడ్డీ డే ఎప్పుడైనా పంపించడం వేరే వాళ్ళతోని హాస్టల్లో ఉన్నప్పుడు. అట్లా చేసేవాడు. ఈ వ్యాలంటైన్స్ డే ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? ఈ 2025 ని మెమరబుల్ గా ఎలా మార్చుకోవాలనుకున్నారు? ఈ వ్యాలంటైన్స్ డే కి అయితే అసలు మేము బయటికి వెళ్ళి ఏదో ఒక రెస్టారెంట్ కి వెళ్ళి ఒక పార్టీ లాగా చేసుకుందాము అని చెప్పి అంటే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, బంటి ఫ్రెండ్స్ అయినా సరే ఇంకెవరైనా సరే అందరం కలిసి వెళ్ళి చేసుకుందాం అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం మేము. అయితే అనుకోకుండా ఈసారి మొత్తం మీ ఆశలు, కలలు అన్ని తలకిందులైనట్టుగా అయిపోయింది. భార్గవి, ఇంకొకటి ఏంటంటే మామూలుగా వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి మీ ఇద్దరి దృష్టిలో? అసలు వ్యాలంటైన్స్ డే అంటే అసలు అంటే అందరూ లవ్ చేయడం అంటే ఏదో వాడుకోవడం, కొంతమంది ఉంటారు వాడుకోవడం వదిలేయడం అని అనుకుంటారు. కానీ లవ్ అనేది చాలా ఇది. లవ్ చేసుకునేటప్పుడు మనం వాళ్ళ క్యారెక్టర్ గాని ఇతరుల క్యారెక్టర్ గాని ఇద్దరిది కలవాలి. ఏదో లవ్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం, తిరిగినాం అంటే తిరిగినాం అన్నట్టు కాదు. భార్గవి, ముఖ్యంగా సామాజికంగా మీ ఇద్దరి మధ్య చాలా దూరం ఉంది. అంటే మీ కులం వేరు, తన సామాజిక వర్గం వేరు. అసలు పల్లెటూళ్ళల్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంటది. ఇదంతా తెలిసి కూడా తనతో ప్రేమలో ఉన్నాను, అసలు పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో, సమాజం మీ ఇద్దరిని ఎలా చూస్తుందో అనే భయం వేయలేదా అప్పుడు? అంటే పేరెంట్స్ నుంచి నాకు ఎట్లా అంటే నమ్మకం కలిగింది, ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నారు. ఒక అమ్మాయి కాబట్టి అందుకని ఇంకా ఒప్పుకుంటారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినా గానీ మళ్ళీ ఇంకా నేను ఇట్లా అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. అంటే ఏంటంటే తెలుసా మీ పేరెంట్స్ కి, మీ అన్నయ్యలకి నువ్వు తనని లవ్ చేస్తున్నావనే సంగతి? తెలుసు. మరి ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదా? అంటే నేను చెప్పేసిన ఆల్రెడీ నాకు బండే కావాలి, ఒక 2 years నుంచి నేను ఇంట్లో చెప్పేస్తున్నా చేసుకుంటా, నేను బండినే చేసుకుంటా, వేరే వాళ్ళని చేసుకోను అని చెప్పి చాలా ఫైట్ చేసిన నేను ఇంట్లో కూడా. కానీ వాళ్ళు ఏంటంటే ఒక 2 years లో బాగానే సరే అంటే సరే అని కూడా అనలే, కానీ వద్దు మనకి క్యాస్ట్ వేరు, మనకి ఎందుకు తక్కువ కులం అని చెప్పి మాట్లాడడం అట్లా జరిగింది. అయినా కూడా సరే ఇంకా కొంచెం మనం ఎమ్మటే అడిగితే ఒప్పుకోరు కదా ఏ పేరెంట్స్ అయినా సరే, కొంచెం వెయిట్ చేద్దాం అని అనుకున్నా. ఆ లోపు మళ్ళీ తెలవడం వల్ల ఇంకా వినదు మనం చెప్పిన మాట అని చెప్పి ఇంకా ఎంగేజ్మెంట్ పెట్టడం ఫిక్స్ చేసిండ్రు. అట్లా మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే బంటి వాళ్ళ వైపు నుంచి ఎలా ఉండేది? వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మీ ప్రేమ గురించి తెలిసే మీ పేరెంట్స్ వేరే సంబంధాలు చూసారు, మీకు ఎంగేజ్మెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఉమ్. మరి మీరు ముందు నుంచి గట్టిగా వద్దు అని చెప్పలేదా? కనీసం ఆ పెళ్లి సంబంధం అబ్బాయికైనా మీరు కన్వే చేసే ప్రయత్నం చేశారా? నేను ఆల్రెడీ 2 సంబంధాలకి డైరెక్ట్ చెప్పేసిన వాళ్ళకి, నేను వేరే వాళ్ళు లవ్ చేస్తున్నా, నువ్వు నాకు వద్దని చెప్పి డైరెక్ట్ వాళ్ళకి చెప్పేసిన నేను. మరి వాళ్ళు ఏమన్నారు? చెప్పేసిన తర్వాత వాళ్ళు నా ఇంట్లో చెప్పిండ్రు ఇట్లా అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పి అనేగానే ఇంకో లాస్ట్ సంబంధం తీసుకొచ్చినప్పుడు అబ్బాయితో నన్ను ఫస్ట్ మాట్లాడనీయలేరు. ఏంటంటే అన్నిటికీ ఈమె ఇట్లనే చెప్తుంది, ఇంకా మనమే ఓకే చేద్దాం అన్నట్టుగా మాట్లాడిచ్చారు.
ఇంకా లాస్ట్ దానికుండి నేను బంటికి చెప్పిన, బంటి వీళ్ళు ఎంత ఇది చేసినా కూడా ఒప్పుకోవట్లేదు, ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, నా వల్ల అయితలేదు అని చెప్పి మాట్లాడేసరికి సరే ఒక్కసారికి ఎట్లనో అట్లా మేనేజ్ చేయనంటే ఇంకా మమ్మీ వాళ్ళు ఉంటే నన్ను బెదిరిస్తున్నారు, ఈసారి కనుక నువ్వు అట్లా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు అది ఇది అని చెప్పి బెదిరించేసరికి ఇంకా నార్మల్ గా ఆ అబ్బాయితో మాట్లాడినప్పుడు సరే అని చెప్పి మాట్లాడిన, నేను నార్మల్ గా అయిపోయింది అక్కడికి. మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా వాళ్ళు ఎంగేజ్మెంట్ పెట్టుకుర్రు, అయితుంది అని చెప్పి నాకు చెప్పలేరు. వాళ్ళు చెప్పబోయేసరికి నాకు ఎవరో మాట్లాడుకుంటే నేను వినేసరికి ఇంకా నేను బంటికి చెప్పేసిన, బంటి ఇట్లా వాళ్ళు సడన్ గా ఫిక్స్ చేసుకున్నారు, నాకు చెప్పను కూడా చెప్పలేదు అని చెప్పి మాట్లాడంగానే ఇంకా బంటి నేను ఫిక్స్ అయ్యి బయటకు వచ్చేసిన. అంటే సడన్ గా అనుకున్నారు అప్పటిదాకా అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అంత త్వరగా మీ ఇద్దరికి లేదు? లేదు, అసలు నేను చదువుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత చేసుకుందాము అని చెప్పి ఫిక్స్ అయ్యి ఉన్నాం మేము. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? ఏ రోజు మీ పెళ్లి జరిగింది? నేను నగరికల్లో పెళ్లి చేసుకున్నా ఆగస్ట్ మామూలుగా 7 కి. ఆగస్టు 7th. మామూలుగా పెళ్లి అనగానే జాతకాలు చూస్తారు, ముహూర్తాలు చూస్తారు, ఇలా చాలా ఉంటాయి కదా. మరి మీది ప్రేమ పెళ్లి. సడన్ గా వెళ్లి చేసుకున్నారా, లేదంటే ఎవరినైనా పూజారి గారిని అడిగి గుళ్ళో అలా వెళ్లి పెళ్లి చేసుకున్నారా? సడన్ గా వెళ్ళి అంటే ఒక పూజారి ఉండే అక్కడ, సడన్ గా వెళ్ళాము, అసలు అనుకోకుండా అయిపోయింది ఆ రోజు. అనుకోకుండా వెళ్ళేసరికి సడన్ గా పూజారి చేసేసిండు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే వీళ్ళ ఇంటికి వచ్చేసి మీరు ఇక్కడే ఉంటున్నారా బంటి వాళ్ళ ఇంట్లో? మా వాళ్ళు ఉండి మిస్సింగ్ కేసు పెట్టిరు నా మీద. అయితే ఇంకా బంటి ఫ్రెండ్స్ ని ఇబ్బంది పెట్టడం, వీళ్ళ వల్లనే వెళ్ళిరు వాళ్ళు అని చెప్పి చేయడం, అలాంటివి చేసేసరికి మాకు తెలిసింది మన వల్ల వాళ్ళకి ఇబ్బంది పడాలి అని చెప్పి బంటి మాట్లాడిండు. మనం కదా చేసుకుంది, వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి మేము స్టేషన్ కి వెళ్ళి మాట్లాడి, ఇంకా మాట్లాడిన తర్వాత మా పేరెంట్స్ పిలిపించిన తర్వాత మా మమ్మీ వాళ్ళు ఉండి ఇంకా అమ్మాయిని తీసుకెళ్తాం మేము, మాకు టైం ఇవ్వండి, ఒక 7 months అన్నా 1 year పాటు టైం ఇవ్వండి అని అన్నారు. అంటే 7 months ఎలా ఇస్తా నేను, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, 1 year పాటు ఎట్లుంటా నేను, మీరు ఒప్పుకునే వాళ్ళు అయితే ఇప్పుకుంటారు కదా, అంత టైం ఎంత తీసుకుంటారు మీరు అని చెప్పి నేను మాట్లాడినా. పెళ్లి చేసుకున్న తర్వాత మేము అక్కడ నుంచి వేరే దగ్గరికి ఒక 1 week పాటు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇంకా మా పేరెంట్స్ ఉంటే నా మీద మిస్సింగ్ కేసు పెట్టారు. మిస్సింగ్ కేసు పెట్టి ఇంకా ఆల్రెడీ నేను పెళ్లి కాగానే మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నేను పెళ్లి చేసుకున్నా, మిమ్మల్ని మేము ఏమనం, మమ్మల్ని కూడా మీరు ఏమనొద్దు, నాకు ఇష్టపూర్వకంగానే నేను ఈ పెళ్లి చేసుకున్నా అని చెప్పి మమ్మీకి ఫోటో పెట్టేసిన. నేను ఫోటో పెట్టేసిన తర్వాత ఇంకా బంటి ఫ్రెండ్స్ అయినా సరే, సూర్యాపేట వాళ్ళనైనా సరే ఇబ్బంది పెట్టడం జరిగింది, వీళ్ళ వల్లనే వాళ్ళు వెళ్ళిర్రు, అట్లా చేసుకున్నారు అని చెప్పి స్టేషన్ కి వెళ్ళి వాళ్ళని కొట్టియడం జరిగింది. అయితే ఇంకా బంటికి తెలిసింది వాళ్ళ ఫ్రెండ్స్ ని కొడుతున్నారు అని చెప్పి, మన వల్ల వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి, మనం వెళ్దాము మాట్లాడదాము, వాళ్ళు ఏమైనా చేసిరా, మనం చేసుకున్నాం కదా అని చెప్పి మేము మాట్లాడుకొని వెళ్ళి స్టేషన్ లో మాకు మాట్లాడుకున్న తర్వాత మమ్మీ వాళ్ళని పిలిచి ఇట్లా మీ అబ్బాయి వచ్చిండు రండి అని చెప్పి పిలవగానే మమ్మీ వాళ్ళు డాడీ వచ్చేసి ఒక 1 year పాటు అయినా 7 months పాటు అయినా మాకు ఇంటికి పంపియండి, మేము తర్వాత ఒప్పుకుంటాం ఆలోచించి అని చెప్పి మాట్లాడారు. సరే ఒప్పుకునేటోళ్ళు అయితే మీకు ఇష్టం ఉంటే ఇప్పుడే ఒప్పుకోండి, తర్వాత అన్ని డేస్ టైం ఎందుకు, మీకు ఇష్టం ఉంటే ఇప్పుడే ఒప్పుకుంటారు కదా అని చెప్పి నేను మాట్లాడినా. అయితే మాకు కూడా కొంచెం టైం కావాలిగా అని అన్నారు. మీకు ఇష్టం లేదు కాబట్టి నేను చేసుకున్నా, ఒకళ్ళు ఇష్టం ఉంటే నేను ఇంట్లోనే ఉండేదాన్ని అని చెప్పి మాట్లాడినా. సరే మరి ఒక 2 days అయినా టైం ఇవ్వు, మేమన్నా మార్చుకుంటాం కదా, మాకు ఒకటి ఉంటది కదా, నేను అన్ని రోజులు పెంచాం కదా అని చెప్పి మాట్లాడితే ఇంకా బంటి ఉండి సరే వెళ్ళు, ఒక 2 days కదా, అన్ని రోజులు నిన్ను చూసుకున్నారు, మంచిగా ఉన్నారు నీతోనే అని చెప్తే నేను వెళ్ళిన. ఇంకా పోలీస్ వాళ్ళు ఉండి కూడా నీకేం కాదు, నీకేమన్నా అయితే మాది బాధ్యత అని చెప్పి లెటర్ రాయించి పంపించారు ఒక 2 days నన్ను ఇంటికి పంపించిన తర్వాత కూడా వాళ్ళు అదే మాట్లాడారు, ఎందుకు కులం తక్కువ, మనకి ఎంత పరువు పోయింది, ఎస్సీ వాళ్ళు అని చెప్పి మాట్లాడడం, అది ఇది అనడం. కానీ నిన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఏమనలే, బెదిరిచ్చిరు. కాకపోతే నువ్వు ఆయనతో వెళ్తే మాత్రం మేము ఉండం, మేము చచ్చిపోతాం అని చెప్పి బెదిరిచ్చిరు. ఆయన కూడా సరే నేను కూడా బంటి లేకపోతే నేను చచ్చిపోతా, మరి నేను కూడా ఉండను, ఓకేనా మీకు అని అన్నా. అయితే అట్లెందుకు అని చెప్పి మాట్లాడారు. అయినా సరే ఒక 2 days దాకా నేను బంటి కావాలి అని చెప్పి కూడా వాళ్ళతో చాలా మాట్లాడినా. ఇంకా లాస్ట్ 2 days తర్వాత నన్ను స్టేషన్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇంకా పోలీస్ వాళ్ళు ఉండి ఎవరితో ఉంటావమ్మా నువ్వు అని చెప్పి వాళ్ళు అడిగితే నేను బంటితోనే ఉంటాను సార్ అని చెప్పిన. ఆ తర్వాత ఇంకా వాళ్ళు నీకు నాకు సంబంధం లేదు, మా ఆస్తిలో నీకు సంబంధం లేదు అని చెప్పి బాండ్ పేపర్ రాసుకురు మా పేరెంట్స్. అట్లా మేము వాళ్ళు వెళ్ళిపోయారు, మేము వెళ్ళిపోయినాం. ఇంకా సూర్యాపేటలోనే స్టే చేసినాం మేము 6 months నుంచి. ఆ తర్వాత మీ పేరెంట్స్ మీతో ఫోన్ లో గానీ అలా టచ్ లో ఉన్నారా? మమ్మీ కాల్ చేసేది, ఇంటికి వచ్చేది, ఒక 3-4 times ఇంటికి వచ్చింది కూడా మమ్మీ. మరి ఎందుకు ఇది హత్య దాకా దారి తీసింది? కారణాలు ఏంటి భార్గవి? ఏంటి అంటే అసలు మమ్మీ ఎందుకు వచ్చిందంటే ఇంటికి కూడా నన్ను తీసుకెళ్లడానికి వచ్చింది.
నన్ను ఉమ్, మార్చి తీసుకెళ్ళాలి మళ్ళీ ఇంటికి అని చెప్పి వచ్చింది. అయినా కూడా నేను చెప్పిన మమ్మీతోని ఎప్పుడు వచ్చినా ప్రతిసారి ఒకటే మాట మీద ఉన్నా, నేను రాను మమ్మీ, బంటితోని హ్యాపీగా ఉన్నా, నేను చాలా మంచిగా చూసుకుంటున్నా నన్ను బంటి, నేను బంటితోనే ఉండాలనుకుంటున్నాను, నాకు నమ్మకం ఉంది బంటి నన్ను చూసుకుంటాడని కూడా చెప్పిన నేను. అట్లా చెప్పినా కూడా ఇవాళ అట్లుంటారు రేపటి నాడు అట్లా అవుతారు నీకేం తెలుసు, లైఫ్ టైం ఉంటున్నా నాకు తెలియదా అని చెప్పి మాట్లాడింది. సరే ఏదైతే అదైంది, సరే నేను తర్వాత నేను చూసుకోగలుగుతా అని చెప్పి మాట్లాడినాను నేను. అంటే మీ మమ్మీ మీ అత్తగారింటికి వచ్చి మరి నిన్ను చూసింది, తీసుకెళ్లాలని ప్రయత్నించింది. ఉమ్, ఏదో నీకు నచ్చజెప్పడానికి, నీ మనసు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు అనుకున్నావు గాని, ఇంతగా అవును. నీ మీద కోపంతో, బంటి మీద కోపంతో ఉన్నారని మాత్రం నువ్వు ఊహించలేదా? అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా అవుతుంది అని చెప్పి కూడా అసలు నేను. మరి ఆ తర్వాత మీ అన్నయ్యలు కూడా బంటితో టచ్ లోకి వచ్చారు కదా, మాటలున్నాయి మీ మధ్య. లేదు, మాకు పెళ్ళైన తర్వాత అన్నయ్య వాళ్ళు ఎవరు మాట్లాడలేదు మాతోని. ఉమ్, మమ్మీ ఒకటే మాట్లాడేది, మమ్మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చేదంట. ఉహుం. మరి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, బంటి హత్యకు గురైన తర్వాత మీ మమ్మీ నీతో మాట్లాడారా? ఆ ఈ ఇన్సిడెంట్ జరిగిన విత్ ఇన్ సెకండ్ లో నేను ఫస్ట్ మమ్మీకే కాల్ చేసిన. ఉమ్, మమ్మీ కాల్ చేసి ఇంకా ఏడ్చుకుంటూ బంటి చనిపోయిండంట అని చెప్పి మాట్లాడినా నేను. ఆ, మాట్లాడితే ఆ క్యాజువల్ గా అవునా ఎట్లా అని చెప్పి అడిగింది. ఉమ్, అడిగేసరికి నేను నవీన్ ఉన్నాడా ఇంట్లో అని చెప్పి మా పెద్దన్నని అడిగిన. ఉమ్, అడిగితే లేడు పాచిరపేటకి వెళ్ళిండు అని చెప్పి మా మమ్మీ చెప్పేసరికి ఇంకా నేను ఫోన్ కట్ చేసిన. ఉమ్. అంటే అమ్మకి తెలిసే ఛాన్స్ లేదా ఈ మర్డర్ ప్లాన్ ఏది? ఉంటది అందుకని అంత క్యాజువల్ గా మాట్లాడింది. అదే నా మీద ప్రేమ ఉండేదైతే నా దగ్గరికి వచ్చేది, అసలు ఏమైంది వాళ్ళు అట్లా చేసినందుకు, ఆ ఏం కాదు ఒకసారి నేను ఉన్నగా అని చెప్పి చెప్పేదేమో నా దగ్గరికి వచ్చి. అమ్మది కూడా ఉంది కాబట్టి అట్లా చేస్తుంది. బంటిని హత్య చేసిన రోజు ఏం జరిగింది భార్గవి? ఆ రోజు 26th రోజు మేము బానే ఉన్నాం. మార్నింగ్ ఏమో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి కూడా వాళ్ళే పిలిచిర్రు నమ్మియడానికి బంటిని. బైర్ మహేష్ అనే వ్యక్తి ఫ్లాగ్ హోస్టింగ్ చేపిస్తా కొబ్బరికాయ కొట్టిస్తా నీకు రమ్మని కాల్ చేసిండు. బంటి వెళ్ళిండు మార్నింగ్. అక్కడ చేసేసిన తర్వాత 10:30 అట్లా వచ్చిండేమో ఇంటికి. వచ్చిండు ఇంకా తిన్నాము, నార్మల్ గా ఉన్నాము, పడుకున్నాము కాసేపు. లేచిన తర్వాత మళ్ళీ 3 o'clock కి ఫోన్ చేయడం, 4 o'clock కి ఫోన్ చేయడం బైర్ మహేష్. అట్లా నేను కాల్ మాట్లాడుతుంటే బైరి మహేష్ కాల్ చేసిండు. అదైనా నేను మా పేరెంట్స్ తోనే మాట్లాడుతున్నా అప్పటికి కూడా. ఎవరి బైరి మహేష్? బైరి మహేష్ తాళగడ్డ అని గౌడ్స్ ఆయన కూడా. వాళ్ళతో ఈయనతోనే మొత్తం మా ఫ్యామిలీ ప్రిపేర్ చేసింది. ల్యాండ్ విషయం అని చెప్పి నమ్మియడం, ఒక 1 month నుంచి అతను కాల్ చేయడం బంటికి, అట్లా నమ్మించిండు. ఆ రోజు కూడా ఇంకా ఎట్లయినా బయటికి తీసుకెళ్లాలని చెప్పి చాలా పెద్ద ప్లాన్ వేసుకురు వాళ్ళు. ఫ్లాగ్ హోస్టింగ్ చేయించేసరికి మంచోడే అట్టుంది, అందరం ముందు చేయించినప్పుడు మనకు కూడా ఎలాంటి ఫీలింగ్ వస్తది, మంచోడేలే అన్నట్టు, మారిపోయిండేమో అన్నట్టు ఫీల్ అయిండు బంటి. అట్లా ఇంకా బంటి ఈవినింగ్ టైంలో పిలిచి ఇట్లా మనం ల్యాండ్ విషయం మాట్లాడదాము వచ్చేసే అని చెప్పి 5 o'clock కి అట్లా వెళ్ళండు బంటి. అప్పుడు వెళ్ళేసి ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు ఇంకా. అయితే ఏం జరిగింది మరి? అతను హత్యకు గురయ్యాడనే విషయం ఎలా తెలిసింది భార్గవి నీకు? ఇక అసలు బంటి లేడనే విషయం ఎవరు చెప్పారు నీకు? అసలు నిజంగా అయితే బంటి నైట్ టైం ఒకసారి 11 కైనా 2 కైనా 1 కి అట్లా అట్లా వచ్చేది. ఏదో ఒకసారి ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు పార్టీలు ఉన్నప్పుడు ఆ టైంకి వచ్చేవాడు. సరే అట్లనే ఉన్నాడేమో అని చెప్పి నేను అనుకున్నా. నాకు ఫోన్ కూడా లేదు ఆ టైంలో. బంటి నాకు ఫోన్ ఇచ్చిపోయిండు నేను కాల్ మాట్లాడుతున్నా అని చెప్పి. అట్లా ఇచ్చి పోయిండు. ఇంకా వస్తాడులే 9 o'clock కల్లా 10 o'clock కల్లా వస్తాడులే అని చెప్పి నేను అనుకున్నా. అనుకుంటే ఇంకా 11 అవుతుంది, 12 అవుతుంది, 1 అవుతుంది, ఇంకా రావట్లేడు. ఇంకా నార్మల్ గానే ఉన్నా ఎప్పుడైనా అట్లనే వస్తాడుగా అని చెప్పి. 2 తర్వాత ఇంకా 3 వరకు అయితే ఉండడు. 2 వరకే స్టాపింగ్ ఆయన బయట ఉండడం. అయితే ఇంకా 3 అవుతుంది, నాకు భయం వేసింది. భయం వేసి ఇంకా నాకు వదినకు ఫోన్ చేసిన, బంటి ఇంకా రాలేదు వదిన, అసలు ఏమైందో ఏమో, ఎవరితో వెళ్ళిండో ఏమో తెలియదు అంటే. లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడిండు అంటే నేను చూసి బైర్ మహేష్ అనే ఆయనతో మాట్లాడిండు అని చెప్పి నెంబర్ ఇచ్చిన నేను. నెంబర్ ఇస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటికి. నేను మార్నింగ్ వరకు అట్లనే కంటిన్యూగా కాల్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ కైనా సరే కాల్ చేస్తే ఏం కాదు లేరా అన్నయ్య ఎప్పుడు బయట అట్లనే ఉంటాడు కదా నైట్ టైం, ఆయనకు నైట్ టైం తిరగడం ఇష్టం కదా అని చెప్పి మాట్లాడేసరికి నార్మల్ గానే ఉన్నాం అందరం. అట్లనే వెళ్తాడు కదా నైట్ టైం అని చెప్పి. కానీ ఇంకా మార్నింగ్ 7 అవుతుంది, ఇంకా రాలేదు బండి. 7:30కి అట్లా పోలీస్ వాళ్ళ నుంచి నాకు కాల్ వచ్చింది. చైతన్య పోలీస్ అని చెప్పి ఎవరో కాల్ చేసి ఇట్లా మీ బంటి ఎక్కడికి వెళ్ళిండు, నైట్ నుంచి ఏడున్నాడు, ఎవరైనా బర్త్డే పార్టీకి వెళ్ళిండా, బంటి ఎలాంటి షర్ట్ వేసుకుండు, బంటి ఏ స్కూటీ మీద వెళ్ళిండు, ఏ వెహికల్ మీద,
హెయిర్ కట్ ఎలా చేయించుకున్నా అని చెప్పి అడిగారు నన్ను. అడిగితే నేను చెప్పిన నైట్ నుంచి ఇంట్లో లేడు అని చెప్పి మాట్లాడిన తర్వాత వాళ్ళకి నేను అడిగిన ఏమైంది సార్ అని చెప్పి అడిగితే వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. మరి ఎందుకు చెప్పలేదో తెలియదు. అంటే మళ్ళీ అడిగినా కూడా చెప్పలేదు. మళ్ళీ కాల్ చేస్తామమ్మా నీకు అని చెప్పి ఫోన్ కట్ చేయడం జరిగింది. అప్పటికి ఇంకా వేరే వాళ్ళందరూ కాల్ చేయడం బయట అందరికి తెలిసిపోయింది. నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. అనేసరికి ఒక అన్నయ్య కాల్ చేసి అరే మన పిల్లలు మరి చెరువు కట్ట దగ్గరికి రాండిరా నేను అడిగి పోతున్నా అనేసరికి నాకు భయం వేసింది. నార్మల్ గా ఏదైనా కేసు అయిందేమో అనుకున్నా కానీ మరి ఇంత చనిపోతాడు అని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఫ్రెండ్స్ వల్ల ఏదైనా గొడవ అయి ఉంటదేమో అనుకున్నా. తర్వాత ఏం జరిగింది భార్గవి? ఆ తర్వాత ఇంకా బంటిని హాస్పిటల్ తీసుకొచ్చిండు. నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి అసలు నీ బంటిని అలా చూసేసరికి ఏమనిపించింది? ఎవరి మీద అనుమానంగా అనిపించింది? ఇంకా మా పేరెంట్స్ మీదనే డౌట్ వచ్చింది నాకు ఫస్ట్ అయితే. వాళ్ళే చేసి ఉంటారు, ఇంకా బంటిని ఎవరు ఏం చెయ్యరు, అంత మంచి పేరు ఉన్నది బంటికి బయట, ఎవరు ఎందుకు చేస్తారు అని చెప్పి అనుకున్నాను నేను. మరి నువ్వే కంప్లైంట్ చేసావు కదా, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఎవరు వాళ్ళంతా? వాళ్ళ పాత్ర ఏంటి బంటి హత్యలో? మా ఫ్యామిలీ మొత్తం ఉంది. డాడీ ఉన్నాడు, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, నాయనమ్మ ఉంది. ఇంకా బయట నుంచి ఒక వ్యక్తి బైర్ మహేష్, ఆయన కూడా మా ఫ్యామిలీ రిలేటివ్ అంట. నాకు కూడా నేను ఎప్పుడు చూడలేదు, ఆ పేరు వినలేదు కూడా, బైర్ మహేష్ అని చెప్పి. అతను సూర్యాపేటలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ సూర్యాపేటలో తాళగడ్డలు ఉండేవాడు. బంటికి ఆయనకి ఇంతకు ముందు పడలేదంట. మరి బంటి ఎలా నమ్మిండో ఇంకా తెలియదు. ల్యాండ్ విషయం అని చెప్పి 1 month నుంచి బాగా నమ్మించారంట బంటి. మనం రోజు బయటికి వెళ్తుంటే ఇంకా ఏం చేయాలి. ఇప్పుడు ఎవరెవరిని అరెస్ట్ చేశారు? ఎంతమంది ఇప్పుడు జైల్లో ఉన్నారు రిమాండ్ లో? ఆరుగురిని చేశారు. ఒకటి బైర్ మహేష్, ఒకటి వంశీ, నవీన్, బుచ్చమ్మ, సైదులు. అసలు మీ నాయనమ్మ ఏంటి? అసలు మామూలుగా అంత పెద్ద వయసు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ ఉంటుంది, అంతా కూడా ప్రాక్టికల్ గా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రోజుల్లో అమ్మమ్మలు నాయనమ్మలు. అలాంటిది మీ నాయనమ్మ ఇప్పుడు 3 తరాలను ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కదా, కళ్ళెదురుగానే ఆమె మనవళ్ళ లాంటి వాడే నీ జీవితం నాశనం అయిపోతుందని కూడా ఊహించలేదా నాయనమ్మ? ఆమె ఇంట్లో మంచి చెప్పేది పోయి మనుషుల్ని రెచ్చగొట్టడం, ఆమె క్యాస్ట్ ఫీలింగ్. ఎందుకు ఆ ఏజ్ కి ఆమెకి క్యాస్ట్ ఫీలింగ్? ఇప్పుడు ఎవరికైనా ఉందా క్యాస్ట్ ఫీలింగ్? ఆమె రెచ్చగొట్టడం ఇంకా వాళ్ళని. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కాకుండా నీ ప్రేమను పక్కన పెడితే నాయనమ్మ నీతో ఎలా ఉండేది? ఇంతకు ముందు బానే ఉండేది, కానీ ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత చాలా వేరేలాగా ఉంది. కొట్టడం, బాగా తిట్టడం జరిగేది. ఇప్పుడు నువ్వు నీ ఫ్యూచర్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు భార్గవి? నువ్వు ఇంకా చదువుకుంటావా? చదువు కంటిన్యూ చేస్తావా? ఉద్యోగం చేస్తావా? మీ అత్తగారాలతోనే ఉంటావా? లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఎందుకంటే మీ అమ్మ కూడా మీడియాతో మాట్లాడుతూ మా బిడ్డను మేము వదులుకుంటామా, ఇంత జరిగాకైనా మేము మా ఇంటికి వస్తే తెచ్చుకుంటాము, మేమే చూసుకుంటామని చెప్పారు మీ అమ్మ. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? నేను అక్కడికి వెళ్ళడం అంటే జరగదు. నేను చదువుకుంటా. ఇట్లా బంటి వాళ్ళ బావ నన్ను చదివిస్తాడు. అక్క కూడా ఉంది బంటికి. వాళ్ళ దగ్గర ఉంటా, నేను చదువుకుంటా. నేను చదువుకున్న తర్వాత నేను జాబ్ చేసుకుంటా. ఇప్పుడు బంటికి న్యాయం జరిగేలా నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఖచ్చితంగా బంటికి న్యాయం జరగాలి. ఎందుకంటే 26th రోజు గణతంత్ర దినోత్సవం. ఆ రోజు మనకి ఎలాంటిది ఫ్లాగ్ హోస్టింగ్ చేసి మంచిగా ఇది చేసి ఎంత ఘోరంగా చేసిండ్రు వాళ్ళు. అట్లా జరిగిందంటే ఆ రోజు ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారు, ఈ న్యూస్ ఆయనకు తెలిసిందో తెలియలేదో తెలియదు, కానీ మాకు ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఇట్లా మా సూర్యాపేటలో ఉన్న పొలిటిక్స్ నుంచి కూడా అసలు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మా దగ్గరికి వచ్చి కూడా అసలు ఎలా ఉన్నారు మీరు, ఎట్లా అయింది ఏంది, పోలీస్ వాళ్ళైనా సరే కలెక్టర్ గారైనా సరే ఎవ్వరు మా దగ్గరకు వచ్చి మాట్లాడడం లేదు అసలు. మిర్యాలగూడలో జరిగిన అమృత ప్రణయ్ హత్య ప్రేమ కథ ఇవన్నీ కూడా నువ్వు వినుంటావు, చాలా దగ్గర నుంచి గమనించి ఉంటావు కదా. అవునవును, చూసాను నేను అప్పుడు. అమృత ప్రణయ్ ఇన్సిడెంట్ చూసినప్పుడు నీకేమనిపించింది అప్పుడు? అయ్యో అసలు ఏంటి కులం పిచ్చి ఎందుకు ఉంది, అసలు అసలు అట్లా ఉండకపోతే బాగుండేదేమో అనిపించింది ఆ టైంలో నాకు, అప్పుడు ఆ వీడియో చూసినప్పుడు నేను. కదా, అలాంటి రోజు మళ్ళీ నీ జీవితంలో వస్తుందని ఎప్పుడు ఊహించి ఉండవు. లేదు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదు కూడా. అయితే ఈ మధ్య కాలంలో నిన్ను అమృతాన్ని పోలుస్తూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు భార్గవి. నీ దాకా అది రాకపోవచ్చు కానీ మీరిద్దరూ ఆధునిక యువతులు, ఈ తరానికి అద్దం పడుతున్న అమ్మాయిలు.
తల్లిదండ్రులు తప్పులు చేస్తే, పరువు హత్యలకు పాల్పడితే ఈ అమ్మాయిలు అత్తమామల వైపే ఉంటున్నారు. న్యాయం కోసం చనిపోయిన తమ భర్తల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఇలా కదా ఈ రోజుల్లో అమ్మాయిలు ఉండాల్సింది అని చెప్పి మీ ఇద్దరిని కంపేర్ చేస్తూ, మీ ఇద్దరిని మెచ్చుకుంటూ చాలా మంది ఇలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నీకేమనిపిస్తుంది భార్గవి? ఏం చేయాలనిపిస్తుంది బంటి కోసం? అసలు ఈ జనరేషన్ లో కూడా కులం అనేది ఉంది అంటే అసలు నేను నమ్మలేకపోతున్నా. అంటే అప్పటి వాళ్ళకి ఉండొచ్చేమో గానీ ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం ఆలోచించాలి కదా. సరే ఇంట్లో పెద్ద మనిషి ఉన్నప్పుడు రెచ్చగొట్టినప్పుడు చిన్నోళ్ళుండి ఎందుకులే అసలు ఈ జనరేషన్ లో మాకు అసలు లేనే లేదు కులం పిచ్చి, ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా మాట్లాడాల్సింది వాళ్ళు. వాళ్ళే ఆమె చెప్పిన మాటలు విని ఏదో అది చేసేద్దాం అన్నట్టుగా చేసేస్తే ఎలా ఉంటది? అసలు కులం లేదంటాం, మతం లేదంటాం, మనమందరం ఒక్కటే అనుకుంటాం. అసలు ఇప్పుడు నీ దాంట్లో చూస్తే 3 తరాలు కులం కోసం పాకులాడాయి. మీ నాయనమ్మ, మీ అమ్మా నాన్న, మీ అన్నలు, ఇంతమంది కలిసి అంటే 3 తరాలు కలిసి నీ జీవితాన్ని నాశనం చేశారు. అవును. బయటికి ఎలా చెప్తున్నారంటే అసలు కులమేంది, కులమే లేదు ఈ జనరేషన్ లా అని అంటున్నారు. అదే ఆ సిచ్యువేషన్ వాళ్ళకి రాగానే కులం, ఆ కులం ఏంది, ఈ కులం ఏంది అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళ మనసులో ఉంది కానీ బయటికి చెప్పట్లేరు ఎవరైనా సరే. దగ్గరుండి వీళ్ళందరూ కలిసి ఆ కృష్ణని ఇంత దారుణంగా హత్య చేశారు కదా, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నాం? లైఫ్ టైం పడాలి వాళ్ళకి. ఎందుకంటే నాకు ఇలా చేసినందుకు వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను బంటి లేకుండా ఒక్కదాన్నే ఉండాలి అంటే నాకు కూడా చాలా కష్టం కదా. ఇప్పుడు వాళ్ళకి కూడా లైఫ్ టైం పడితే అసలు ఎందుకు చేసినాం రా ఇలాంటిది, మనం చేయకుండా ఉండాల్సిందే అనే ఆలోచన వాళ్ళకి రావాలి ఖచ్చితంగా. భార్గవి, వ్యాలంటైన్స్ డే కదా ఈ ఏడాది, మీరిద్దరూ పెళ్ళైపోయింది, కొత్త జంట, ఎన్నో ప్లాన్స్ చేసుకున్నారు. కానీ మనం ఊహించలేదు ఇలా బంటికి జరుగుతుందని. సరే, బంటి భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, నీ మనసులో ఎప్పటికీ ఉంటాడు. నీ పక్కనే కృష్ణ కటౌట్ ఉంది కదా, తనకి ప్రపోజ్ చేస్తావా? భార్గవి, భౌతికంగా మన మధ్య లేడు బంటి ఇప్పుడు, కానీ ఎప్పటికీ నీ మనసులో ఉంటాడు. ఈ వ్యాలంటైన్స్ డేకి మీరిద్దరూ ఎన్నో ప్లాన్స్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కొత్త జంట మీరు. ఇప్పుడు నీ ఎదురుగానే, నీ పక్కనే కృష్ణ ఉన్నాడు అనుకొని తనకి ప్రపోజ్ చేస్తావా? నీ మనసులో ఏముందో అతనికి చెప్తావా? ఒక్కసారి నీ పక్కనే అతని కటౌట్ ఉంది. చాలా చెప్పాలి అనుకున్నా కానీ పక్కనే అసలు ఉంటే బాగుండు వ్యాలంటైన్స్ డేకి అని చెప్పి అనిపిస్తుంది. అసలు మరీ ఇలా అవుతుందని చెప్పి కూడా అసలు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఏం చెప్తావు? బంటి కృష్ణ నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఒక 6 నెలల పాటు ఉన్నా కూడా బంటితోనే చాలా మంచి జీవితం గడుపుతున్నా నేను. 6 నెలల్లోనే చాలా మంచిగా చూసుకుంటున్నాను. ఒక లైఫ్ టైం ఉంటే ఇంకెలా ఉండేటోళ్ళమో మేము. చాలా మిస్ అవుతున్నా బంటిని నేను చాలా. ఒక్కసారి మళ్ళీ వస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకు. ఒక్కరోజు వెనక్కి వెళ్ళిపోయినా గానీ నీ జీవితం చాలా బాగుంటుంది కదా భార్గవి. చాలా మార్చుకునే అవకాశం ఉంటది. కానీ ఇది మన జీవితం కదా, అవకాశమే లేదు. ఈ వ్యాలంటైన్స్ డేకి ప్రేమికులకి ఎవరికైనా చెప్తావా? అంటే ఇలా పెళ్లిళ్ళు చేసుకొని తల్లిదండ్రులు ఎంతో మందిని ఇలా చిదిమేస్తున్నారు భార్గవి, తల్లిదండ్రులకి ఏం చెప్తావు? ఓకే. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే మీకు వీలుంటే ఇంట్లో చెప్పండి. వాళ్ళు ఒప్పుకోకపోతే కొంచెం వెయిట్ చేయండి. సరే మీరు పెళ్లి చేస్తున్నారు అని అంటే మీకు బయట కంప్లైంట్ ఇవ్వండి, మాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు అని చెప్పి. నేను చేసిన తప్పు ఏంటంటే నా పేర్కొంటారేమో అని చెప్పి గుడ్డిగా నమ్మిన నేను. అలా ఎవరు ఏ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే చేయకండి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఒకళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే కొంచెం టైం తీసుకోండి. మీకు పెళ్లి చేస్తున్నారు, మీకు ఇష్టం లేకుండా అంటే బయట కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ వాళ్ళకి. వాళ్ళు మేము ఇష్టంగా చూసుకుంటారు, మేము పెళ్లి మీకు ఇష్టమైన వాళ్ళతోనే చేపిస్తారు. కానీ పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయిని కావాలి అని అంటుందంటే అబ్బాయి కూడా ఇష్టం అయ్యే ఉంటాడు. సరే ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచిస్తే అమ్మాయి కూడా మంచిగా సంతోషంగా ఉంటది కదా ఆ అబ్బాయికి ఇస్తే. మనం ఎవరికో ఇస్తే ఎందుకు ఎట్లుంటదో ఏమో, ఎట్లా చూసుకుంటాడో ఏమో అని చెప్పి ఆలోచించాలి. వాళ్ళు కూడా మరీ కులం అని అది అని చెప్పి ఆలోచించొద్దు. సరే చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఏదంటే అది ఇచ్చి కొనిపించిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఆ కొన్ని కావాలి అని అంటున్నప్పుడు ఎందుకు వద్దంటారు? ఫస్ట్ నుంచే చెప్పాలి మీరు. అది కావాలి అని అంటే వద్దని చెప్పండి ఫస్ట్ నుంచే. మరి అట్లా చెప్పుకుంటూ వస్తే తర్వాత కూడా వాళ్ళకి అట్లనే ఉంటది. సరే ఈ పర్సన్ కావాలి అంటే వాళ్ళు వద్దంటారేమో అని చెప్పి వాళ్ళు చెయ్యరు అట్లా.
బంటిని మేమెవ్వరం నీకు తీసుకురాలేము, తిరిగి ఇవ్వలేము గాని బంటి కోసం నువ్వు చేసే పోరాటంలో మేమందరం ఎప్పటికీ తోడుగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ భార్గవి. టేక్ కేర్.